తెలుగు శ్రోతలకు నమస్కారం. పోయినసారి రామాయణ కథ 12వ భాగంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన వెంట పెట్టుకొని జనక మహారాజు వద్దకు శివధనస్సును చూపించుట కొరకై తీసుకువచ్చాడని తెలుసుకున్నాం కదా. జనక మహారాజు ఆ శివధనస్సు యొక్క విశిష్టతను గురించి ఈ విధంగా తెలుపనారంభం. పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షిణి కుమార్తె అయిన సతీదేవి అనగా పార్వతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనస్సు పట్టుకున్నాడు. వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనస్సుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా అంటే కొంతకాలం ఉంచారు. అప్పుడు ఆ దేవరాతుడు ఆ ధనస్సుని ఒక మంజూషలో అంటే ఒక పెద్ద పెట్టెలో పెట్టారు. చక్రాలున్న ఆ మంజూషలో శివధనస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5,000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివధనస్సుని రోజు పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెను సీత అని పిలిచాము. జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు. ఆమె అయోనిజ, ఒక స్త్రీ గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్య రాశి. ఆమెను చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వారు ఆమెను తన భార్యగా చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెను వీర్యశుల్కగా అంటే పరాక్రమం చేత గెలుచుకోబడవలసిందిగా ప్రకటించి శివధనస్సుని ఎక్కుపెట్టిన వారికి సీతను ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివధనస్సును ఎక్కుపెట్టడానికి. కొంతమంది ఆ ధనస్సును చూడగానే పడిపోయారు. ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్న హృదయాలతో వెనుదిరిగిన వాళ్ళే. ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము. ఆ ధనస్సుని ఎవరూ ఎక్కుపెట్టలేము. కనుక మనందరం ఒక్కటై జనకుడి మీదకి యుద్ధానికి వెళ్దాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడ్త అంటే భూమిని త్రవ్వి దాన్ని నీళ్లతో నింపుతారు. తర్వాత ద్వారాలు మూసేశాము. 1 సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకు మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులను ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు. అప్పుడు జనకుడు ఈ విధంగా తెలిపాడు. ఒకవేళ ఈ శ్రీరాముడు శివధనస్సుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతురు సీతను కన్యాదానం చేసి ఇస్తాను అన్నాడు. మిగతా కథను వచ్చే భాగంలో తెలుసుకుందాం. శుభం.